కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్ పరిధి కొండేపాలెం రైల్వే ట్రాక్ వద్ద 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సచివాలయం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మిలకు స్థానిక వైసీపీ నాయకులు కర్రి శైలజ, వాకాడ సత్యబాబు, కర్రి అనంతలక్ష్మిలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ కొరిమిలి బాలప్రసాద్, లల్లబిల్లి సుజాత, ఐ శ్రీను, పార్టీ నాయకులు కొమ్మిరెడ్డి చంద్రవంశీ, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్, పార్థసారథి రామస్వామి, ఎస్సీ సత్యకుమారి, డిఈ సుబ్బారావు, ఏఈలు నాగేశ్వరరావు, మాధవి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో సచివాలయం బిల్డింగ్ కట్టాలని మన ఎంపీ మేడం గారు గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సచివాలయం 45వ వార్డుకు సంబంధించి ఏపీ సచివాలయాలు 2 ఇందులో ఉండేలాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూనిటీ హాల్, ముఖ్యంగా కొండపాలెనికి సంబంధించిన వాస్తవానికి కమ్యూనిటీ హాల్ లేదు. డ్వాక్రా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కమ్యూనిటీ హాల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మటుకు వేస్తున్నాం. తర్వాత ఈ టికెట్ బ్రిక్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పేసి పెద్దలకు వినిపించుకోండి. కనుక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసేలాగా సచివాలయం ఆఫీసులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నిర్మిస్తాం. కాకినాడ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, అదేవిధంగా ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన కానీ, ముస్లింకి సంబంధించిన కానీ, క్రిస్టియన్స్కి సంబంధించిన కానీ, మసీదులు కానీ, దేవాలయాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఏదన్నా సరే ఈ 19 నుంచి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఎప్పుడో ఎన్నో స్వతంత్రానికి ముందు జరిగిన పోర్టులో ఉండే డెవలప్మెంట్ కూడా సుమారు 75 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధికి కూడా మేము చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అంటే ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా, వృద్ధులు అయిపోయినా కూడా, పిల్లలకు పెళ్ళిళ్ళు, మనవలకు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా సొంత ఇల్లు లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇళ్ళు వచ్చేలాగా జగన్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు సుమారు 30,000 మందికి మరి గృహ నిర్మాణాన్ని సమకూర్చడం జరిగింది. దగ్గర 300 ఎకరాలు సేకరించి చేయటం అంటే టౌన్లో ఒక పెద్ద విషయం. ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ప్రజలు, నాయకులు అంత ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారు కాకినాడని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది.